హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కౌంట్‌డౌన్, రెండవ పీఆర్సీ లెక్కలు, పే స్కేల్స్ గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఇప్పుడు పీఆర్సీ కౌంట్‌డౌన్ అనేది ఒక అత్యంత బాధాకరమైన మరియు ఆందోళనకరమైన చర్చగా మారింది. సాధారణంగా ఉద్యోగుల వేతన సవరణ అనేది ఒక నిర్ణీత గడువులో జరగాలి. కానీ తెలంగాణలో ఆ గడువు తేదీ దాటిపోయి మార్చి 12వ తేదీ నాటికి సరిగ్గా 985 రోజులు పూర్తయ్యాయి. అంటే మరొక కేవలం 15 రోజులు గడిస్తే ఉద్యోగులు తమ కొత్త జీతాల కోసం నిరీక్షించడం మొదలుపెట్టి 1000 రోజులు పూర్తవుతుందన్నమాట. ఇది ఒక రకంగా రికార్డు స్థాయి జాప్యం అని చెప్పొచ్చు. ఈ 985 రోజులు అనేది కేవలం క్యాలెండర్ మీద అంకెలు మాత్రమే కాదు. ప్రతిరోజు పెరిగే ధరలతో పోరాడుతూ పాత జీతాలతో సంసారాన్ని వెల్లదీస్తున్న వేలాది కుటుంబాల ఆవేదనకు ఇది నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకోసారి తప్పనిసరిగా పీఆర్సీ ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలను సవరించాల్సి ఉంటుంది. ఈ 5 ఏళ్ల చక్రం వెనుక ఒక బలమైన సామాజిక మరియు ఆర్థిక కారణం ఉంది. దేశంలో నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అయినటువంటి గ్యాసు, పెట్రోల్ మరియు పిల్లల చదువుల ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణాలు పడిపోకుండా ఉండాలంటే ఈ వేతన సవరణ అత్యవసరము. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి చెలరేగడంతో పాటు అది పరోక్షంగా వ్యవస్థలో అవినీతిని పెరగడానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక ఉద్యోగి తన నిజాయితీతో కూడిన జీతం తన కుటుంబ అవసరాలకు సరిపోనప్పుడు సహజంగానే అతను ఇతర మార్గాల వైపయితే చూసే అవకాశం ఉంటుంది. మరి అందుకే వ్యవస్థలో పారదర్శకతను మరియు ఉద్యోగుల నైతిక ధైర్యాన్ని కాపాడటం కోసం ప్రతి 5 ఏళ్లకోసారి జీతాలను పెంచడం అనేది బాధ్యత. సాధారణంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా ముందుగానే అంటే పాత పీఆర్సీ గడువు ముగియడానికి 6 నెలలు లేదా ఒక సంవత్సరం ముందే నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ పనితీరు చాలా శాస్త్రీయంగా ఉంటుంది. వీరు కేవలం ఆఫీసుల్లో కూర్చోకుండా మార్కెట్‌లోకి వెళ్లి ఒక సామాన్య ఆహ్, సామాన్య వ్యక్తి గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమయ్యే సగటు ఖర్చును అంచనా వేస్తారు. అంటే ఒక కేజీ బియ్యం ఎంత ఉంది? అలాగే పప్పులెంత, నూనె, పాల ధరలు ఎంత పెరిగాయి? ఒక మధ్య తరగతి కుటుంబం నెలవారీ ఖర్చులు ఎంత ఖర్చవుతుంది? ఇటువంటి వివరాలను సేకరించి దానికి అనుగుణంగా ఎంత శాతం జీతం పెంచాలి? అంటే ఫిట్‌మెంట్ రూపంలో ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సులైతే అందిస్తారు. ఈ సిఫార్సులే ఉద్యోగుల జీతాల పెరుగుదలకు పునాదిగా మారతాయి. ఇది ప్రతి 5 సంవత్సరాలకోసారి జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో రెండో వేతన సవరణ సెకండ్ పీఆర్సీ అనేది వాస్తవానికి 2023 జూలై 1 తేదీ నుండి అమల్లోకి రావాల్సి ఉంది. ఒకవేళ ఆ తేదీన పీఆర్సీ అమలు జరిగి ఉంటే ఆ సవరించిన పే స్కేల్స్ మళ్ళీ 5 సంవత్సరాల వరకు అంటే 2028 జూలై 1 తేదీ వరకు అమల్లో ఉండేవి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే తెలంగాణలో వేతన సవరణ కమిటీ ఏర్పాటై వారు తమ క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చేసి నివేదికను కూడా సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం ఆ నివేదిక గురించి అసలు మాటెత్తడం లేదు. నివేదిక తయారై ఉన్నా సరే దాన్ని స్వీకరించి అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఆగిపోయాయి. 5 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఈ పీఆర్సీలో ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు కాలం అనేది వృధాగా గడిచిపోయింది. అంటే రావాల్సిన పీఆర్సీ కాలంలో సగానికి పైగా కాలం అన్యాయంగా గడిచిపోయిందన్నమాట. ఈ పరిస్థితిని మనం ఒక రాజకీయ కోణంలో ఊహించుకుంటే దీని తీవ్రత అర్థమవుతుంది. ఉదాహరణకు 2023 జూలై 1 తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉందనుకుందాం. కానీ ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వాయిదా వేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఎంతటి అలజడి రేగుతుందో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. పీఆర్సీ అనేది ఉద్యోగి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కు. ఇప్పటికే 985 రోజులు పూర్తి కావడంతో ఉద్యోగుల సహనం నశిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కమిటీ నివేదికను తన వద్దకు తెప్పించుకొని దానికి అనుగుణంగా కొత్త పే స్కేల్స్‌ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఒక గొప్ప హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తామని
ప్రథమ ప్రాధాన్యతగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ దశ మారుతుందని ఆశించిన ఉద్యోగులకు ఇప్పుడు రోజులు గడుస్తున్నా పీఆర్సీ విషయంలో కదలిక లేకపోవడం తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. ఇప్పటికే పాత పే స్కేల్స్ వల్ల ఉద్యోగులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కొత్త పే స్కేల్స్ ప్రకారం జీతాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ 1000 రోజుల నిరీక్షణకు ప్రభుత్వం త్వరలోనే ముగింపు పలుకుతుందని, ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ఇది భవిష్యత్తులో రాష్ట్ర పరిపాలనపై కూడా ప్రభావం చూపే అవకాశమైతే ఉంది.